హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమం ముగిసింది. ఈ పేరు పెట్టిన కాడ నుంచి ముగిసే వరకు కూడా ఎన్నో వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద. గద్దర్ పేరైతే పెట్టుకున్నాడు, కానీ ఆయన ఆచరణ, ఆయన విలువలు, ఆయన సిద్ధాంతాలు ఎక్కడా పాటించలేదు. అనవసరంగా ఆయన పేరు పెట్టి ఆ ప్రోగ్రాంని ఆయన పేరుని బద్నాం చేసే విధంగా సర్కార్ వ్యవహరించిందనే ఆరోపణలు దుమ్మెత్తిపోసిన తరుణంలో ఈరోజు ప్రోగ్రాం ఎట్లా జరుగుతుంది, సీఎం ఎట్లా మాట్లాడతారు, దాంట్లో పుష్ప 2 ఏదైతే అల్లు అర్జున్ ఆ సినిమా విషయంలో సీరియస్గా కేసు నమోదు చేసి జైలుకు పంపించినంత పనిచేసి ఒక పెద్ద వివాదమైన తొలిసారిగా గ్యాప్ పెంచుకుని ఆయన సీఎం కాగానే గ్యాప్ పెంచుకున్న తరుణం సినీ ఇండస్ట్రీతోని ఆ అల్లు అర్జున్ వ్యవహారం పుష్ప 2 వివాదంలో తన పేరు పలకడం, ఒక ప్రోగ్రాంలో తన పేరును ఉచ్చరించే విషయంలో తన పేరునే మర్చిపోయాడు కాబట్టే అల్లు అర్జున్ని జైలుకు పంపించేదాకా వదిలిపెట్టలేదు అనే ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యం. మళ్ళీ అదే సినిమాకు ఉత్తమ అవార్డు ఇవ్వడం, గద్దర్ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ అవార్డు ఇవ్వడం ఇదంతా వివాదాస్పదమైంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చా ఏంటంటే రూల్స్ విషయంలో కఠినంగా ఉంటుంది ప్రభుత్వం. కళ, నటన, వాళ్ళ కళకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ అద్భుతంగా వాళ్ళకు పట్టం కట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి అల్లు అర్జున్కు ఆ విధంగా కల్మషం లేకుండా, పార్షాలిటీ లేకుండా, పారదర్శకంగా ఎంపిక విధానం జరిగిందని చెప్పుకొచ్చినప్పటికీ కూడా విపరీతమైన ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఈరోజు ఆయన మాట్లాడిన స్పీచ్ అట్లా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఏం మాట్లాడతారు ఏందని చాలామంది సినీ ప్రముఖులు దాదాపుగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం హాజరైన ఆ ప్రోగ్రాంలో, హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన ఆ ప్రోగ్రాంలో ఆయన ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూశారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన 2 ఉదంతాలు పరోక్షంగా తీశాడు. ఏదైతే సినీ పెద్దలతో గ్యాప్ పెంచుకున్నాడో, ఒకటి ఎన్కన్వెన్షన్ విషయంలో హైడ్రా పేరుతో నాగార్జున ఎన్కన్వెన్షన్ని మొట్టమొదటిసారిగా కూల్చేసి వివాదాస్పదమై ప్రభుత్వానికి సినీ పెద్దలకు గ్యాప్ పెరిగిపోయిందనే ఒక సంకేతము, ప్రచారం జరిగిన నేపథ్యం నుంచి మళ్ళీ పుష్ప 2 అల్లు అర్జున్ ని కేసు పెట్టి జైలుకు పంపించే వరకు వదిలిపెట్టకుండా వాళ్ళ ఇంటిపైనే, వాళ్ళ ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళి పోలీసులు దాడి చేసినంత పని చేసి పట్టుకపోయి ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది. జైలుకు పోవాలని అప్పటిదప్పుడు రిమాండ్ పంపించేదాకా వదిలిపెట్టని సర్కార్ నేపథ్యం అంతా కూడా తెలుగు ఇండస్ట్రీతో ఒక గ్యాప్ పెంచుకుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చర్యలు సరికావు, ఇది మంచి పరిణామం కాదు. కొత్తగా సీఎం అయ్యాడు, అందరూ ఎంకరేజ్మెంట్తో అయ్యాడు కాబట్టి ఇంత అవసరం లేదు, ఇంత సీన్ చేయడం అవసరం లేదనే సర్వత్రా న్యూట్రల్ పర్సన్స్ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈరోజు ఈ వేదికని ఆయన ఒక మంచిగా ఆ సందర్భాన్ని వాడుకున్నట్టుగా అనిపించింది. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మేము కొన్ని రూల్స్ ప్రకారం కఠినంగా ఉన్నాము, కానీ అది మీ మంచి కోసమే, కొన్ని తప్పలేదు, చేయాల్సి వచ్చింది, కానీ అది ఎందుకు, మీరు ఇంకా మరింత ఉన్నతంగా ఉండేందుకు, ఉన్నత స్థాయిలో ఉండేందుకే అని ఆయన చెప్పుకొచ్చి ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేశాడు, వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది ఏమాత్రం దాన్ని స్వీకరించే పరిస్థితిలో అయితే సినీ ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చేసింది చాలా దూకుడుగా, ఆవేశపూరితంగా చేసిన చర్య అని చెప్పాలి. సరే, అంత కోపం లేకపోయినప్పటికీ మనకెందుకు ప్రభుత్వంతో గ్యాప్ అని దిల్రాజ్ ఎట్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన సంధానకర్తగా వీళ్ళందరినీ కలుపుతూ పోతున్నాడేమో, కానీ ఆ చేసిన చర్యలు మాత్రం సినీ ఇండస్ట్రీ పెద్దలు దాన్ని ఒక రకంగా యాక్సెప్ట్ చేయలేదని చెప్పాలి, చేయరు కూడా. ఎందుకంటే హైడ్రా పేరుతో ఉన్న పలంగా కన్వెన్షన్ని కూల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత అంత దూకుడుగా ప్రవర్తించలేదు. హైడ్రా విషయంలో చాలా కామ్ అయిపోయింది, పెద్దల్ని కొట్టలేదు. ఫామ్ హౌస్ల పేరు పదే వేదికల మీద కేటీఆర్ ఫామ్ హౌస్, తాండూరు మాజీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ అని, ఇది అది ఆ ఫామ్ హౌస్, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్లు, అందరు ఫామ్ హౌస్లో పేర్లు చెప్పుకుంటూ వేదికల మీద స్పీచ్ దంచుకొట్టిన రేవంత్ రెడ్డి మరి అవన్నీ అక్రమంగా కట్టినవి ఉన్నాయితే వాటి జోలికి ఒక్కదాన్ని కూడా పోకుండా హడావిడి చేసి ఒక్క ఎన్కన్వెన్షన్ విషయంలో మాత్రమే ఒక గురిసూటిగా, ఒక సూటి పెట్టినట్టుగా ఒక కక్ష సాధింపు చర్యగానే చేశారనే ఒక ఫీలింగ్ వచ్చే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ విషయంలో, పుష్ప 2 విషయంలో కూడా అదే వివాదాస్పద ధోరణితోనే సీఎం ప్రవర్తించాలని మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక వేదిక మీద సీఎం అని పలికి ఆయన పేరుని మర్చిపోయి నీళ్లు తాగి తర్వాత ఉచ్చరించిన నేపథ్యం కూడా చాలా వైరల్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఏకంగా ఒక సినీ హీరోకే సీఎం పేరు కూడా తెలియదు అంటే అట్లాంటి సీఎం మనకు ఉన్నాడు, ఆయన పేరు కూడా తెలియదంత ఉన్నారు ప్రజలు, ఆయనకే తెలియదు, ఇక ప్రజలు ఏం తెలుస్తుందని చాలా విమర్శపై నేపథ్యం.
ఆ తర్వాత తొక్కిసలాటలో ఒక బాలుడు చనిపోవడం, ఆ చనిపోయిన కేసు ఇదంతా కూడా ఆ మహిళ చనిపోవడం ఇదంతా కూడా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఆయన సినిమాకు పోయి సినిమా చూడడం మూలంగానే ఆ రద్దీ ఆ తోపులాటలోనే చనిపోయింది కాబట్టి దీనికి కారకుడు A1గా అక్యూజ్డ్ నంబర్ 1 కింద అల్లు అర్జున్ మీద కేసు పెట్టి హుటాహుటిన ఇంట్లోకి పోలీసులను చొరగొట్టి మరీ రిమాండ్కి పంపించేదాకా వదిలిపెట్టలేదని ఒక అపవాదు మూటగట్టుకున్న నేపథ్యాన్ని కూడా చూసిన ఇండస్ట్రీ ఈ రోజు జరిగిన ఆయన మాటలు కొంత గ్యాప్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేశాయి. ఆయింట్మెంట్ రుద్దే ప్రయత్నం చేశాయి. ఏంటంటే మేమేం చేసినా రూల్స్ ప్రకారం చేశాము, కానీ మీ అభివృద్ధి కోసమే అన్నాడు. అక్కడ అభివృద్ధి లేదు, ఏం లేదు. అదొక రకంగా చెప్పాలంటే డ్యామేజ్ అయింది సినీ ఇండస్ట్రీకి, వాళ్ళకి ఇబ్బంది కలిగింది. అయ్యో సీఎం ఇట్లా చేసిండు ఎందుకు అని అందరూ తిట్టుకున్నారు, జాలిపడ్డారు, సానుభూతి పడ్డారు, కోప్పడ్డారు. ఇవంతా జరిగింది. ఆయన ఎంత ఆయింట్మెంట్ రుద్దినా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్తే చప్పట్లు కొట్టారు, ఆహ్వానించారు. కానీ వాళ్ళ లోపల మాత్రం అది ఉంది. సరే ఇకనైనా గ్యాప్ పూడుతుందా లేదా చూడాలి. కానీ అవార్డు తీసుకుంటున్న సందర్భంలో ఒక చిన్న డైలాగ్ చెప్తానని తనకు తానుగా అల్లు అర్జున్ చొరవ తీసుకొని ఆ పుష్ప 2 సినిమాలో నా బిడ్డ పైన ఒక గీటు పడినా ఊరుకునేది లేదు, రప్ప రప్ప ఒక్కొక్కరిని వేసేసుకుంటూ పోవడమే అని ఒక చిన్న డైలాగ్ చెప్పడం కూడా అది సీఎంని దృష్టిలో పెట్టుకొని చెప్పినట్టుగానే దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తన కసి ఆ రోజు అనవసరంగా నన్ను జైలుకు పంపాడు, అంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఆ డైలాగ్ని ఆ సందర్భానికి సీఎంని ఉద్దేశించి పరోక్షంగా చెప్పి తన కోరికని తన కోపాన్ని ఆ వేదిక మీద అట్లా తీర్చుకున్నాడు అనే విధంగా కూడా కొంతమంది శ్రేణులు దాన్ని ఆ వీడియోని చిన్న బిట్ వీడియోని వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఇది మళ్ళీ సినీ ఇండస్ట్రీలో ఒక చర్చగా ఇది మొదలవుతా ఉంది. ఇది ఎక్కడ దారితీస్తుంది, మళ్ళీ ఎక్కడ బ్లో అవుట్ అవుతుంది, మరి సీఎం అన్నట్టుగా లోపల కల్మషం లేకుండానే వారికి సహకరిస్తాడా, లేకపోతే గ్యాప్ ఇంకా పెరుగుతూ వస్తుందా చూడాల్సి ఉంది.